హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీష్ 8th లెసన్ ఏ బర్త్డే లెటర్ లెసన్కి సంబంధించినటువంటి వర్క్ బుక్ యాక్టివిటీస్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ తోటి తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ వర్క్షీట్ 8.1. మనకి ఇచ్చిన ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ప్యాసేజ్ చదివి కింది వాటికి జవాబులు ఇవ్వండి అని చెప్పి మనకి ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ డాష్ అండ్ డాష్. ఇక్కడ నీ బర్త్డే రోజున నీకు ఇవి ప్రజెంట్స్ అండ్ గుడ్ విషెస్ తీసుకునే అలవాటు నీకు ఉంది అని చెప్తూ రాసినటువంటి ఫస్ట్ పేరాలోది అనమాట ఇది. దానికి సంబంధించినటువంటి ప్రజెంట్స్ అండ్ గుడ్ విషెస్ ఇక్కడ మనం రాయాలి. నెక్స్ట్, మై ప్రజెంట్స్ కెనాట్ బి వెరీ డాష్ ఆర్ డాష్. నేను నీకు ఇచ్చినటువంటి ప్రజెంట్స్ని మెటీరియల్ రూపంలోనూ సాలిడ్గాను నేను ప్రస్తుతం ఇవ్వలేను అని చెప్పాడు కదా, ఆ విషయం అనమాట ఇక్కడ మెటీరియల్ అండ్ సాలిడ్. జవహర్లాల్ నెహ్రూ డిస్లైక్స్ సెర్మనైజింగ్ అండ్ డోలింగ్ అవుట్ గుడ్ అడ్వైజ్. జవహర్లాల్ నెహ్రూ గారికి ఎప్పుడు కూడా ఇలాగ అడ్వైజులు ఇవ్వడం అంటే సలహాలు ఇవ్వడం, ఉపన్యాసాలు ఇవ్వడం అనేది ఎప్పుడు ఇవ్వడం అనేది ఇష్టం లేదు. కానీ ప్రస్తుతం గిఫ్ట్లు అది ఇవ్వలేరు, జైల్లో ఉన్నాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అడ్వైజ్ ఇస్తున్నారు. ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. గాంధీజీ గారు ఇచ్చినటువంటి ఆ సందేశాలు అనేవి మిలియన్ల కొద్దీ ఉన్నటువంటి మన భారతీయుల్లో మెన్ అండ్ ఉమెన్లో మార్పును తీసుకొచ్చాయి, వాళ్ళ హృదయాలను కొల్లగొట్టాయి, అంటే వాళ్ళని స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి అన్నమాట. నెక్స్ట్, మ్యాచ్ ద వర్డ్స్. ఇక్కడ మనకి ఆపోజిట్ వర్డ్స్ తోటి మ్యాచ్ చేయమని ఇచ్చారు. ఫస్ట్ వన్, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు అని. దీనికి ఆపోజిట్ వర్డ్ నెవర్ అంటే ఎప్పుడూ కాదు. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు, ఇది నెవర్ అంటే ఎప్పుడూ కాదు. సో ఇక్కడ ఈ అనేది ఫస్ట్ దానికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హై అంటే బాగా ఎత్తుగా ఉంది, పైన ఉంది అని. లో అంటే లోతుగా ఉంది, చిన్నది, తక్కువ అని అర్థం వస్తుంది. కాబట్టి లో, హై అనేవి ఆపోజిట్ వర్డ్స్. అలాగే సెండ్ అంటే పంపించడం, రిసీవ్ అంటే తీసుకోవడం, పంపించడం రిసీవ్ చేసుకోవడం. సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. అలాగే వైజ్ అంటే తెలివైన, దీనికి ఆపోజిట్ తెలివి తక్కువ అంటే ఫూలిష్. వైజ్, ఫూలిష్ ఆపోజిట్ వర్డ్స్. ఫార్చునేట్, అన్ఫార్చునేట్. ఫార్చునేట్ అంటే అదృష్టం, అన్ఫార్చునేట్ అంటే దురదృష్టం. అలాగే నెక్స్ట్, ఇక డిక్టేషన్ ఇచ్చారు 5 వర్డ్స్ రాయమని. ఈ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మహాత్మా గాంధీ, ఫిరోజ్ గాంధీ అంటే ఇందిరాగాంధీ భర్త, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకు అనమాట. నెక్స్ట్, మనకి సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటాం దీన్ని, ఇంగ్లీష్ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇది. ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ ఆధారంగా కొన్ని సెంటెన్సెస్ మనం రాయాలి. ఇక్కడ మనం రాసేటప్పుడు ఈ హ్యావ్, హ్యాజ్ అనేవి రెండు ఉంటాయి. హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్ ఇవి ఉపయోగించేటప్పుడు ఐ, యు, వి ఈ మూడింటికి కూడా హ్యావ్ బీన్ ఉపయోగించాలి. అలాగే హీ, షీ ఈ రెండింటికి కూడా హ్యాజ్ బీన్ ఉపయోగించాలి. ఐ, యు, వికి హ్యావ్ బీన్, హీ, షీకి హ్యాజ్ బీన్ ఉపయోగిస్తూ మనం సెంటెన్సెస్ని రాయాలి. చూడండి, ఇక్కడ నేను సెంటెన్సెస్ రాశాను. First one, you have been learning English for a few months. We have been helping elders for a few years. అంటే కొన్ని సంవత్సరాల నుంచి పెద్దలకు మేము సహాయం చేస్తూ ఉన్నాము. You have been learning English for a few months. నువ్వు ఇంగ్లీష్ని కొన్ని నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావు. He has been writing stories for a few years. అతను కొన్ని సంవత్సరాలుగా స్టోరీస్ రాస్తూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ రీడింగ్ బుక్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. ఆమె కొన్ని నెలలుగా ఆ పుస్తకం చదువుతూ ఉంది. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. నేను కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఈ విధంగా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉపయోగించాలి. నెక్స్ట్, మనకి ఇచ్చినటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్స్ని రాయమని మనకి టేబుల్ ఇచ్చారు. ఇందులో హై చెప్పాం కదా, హైకి అలాగే ఎత్తుగా ఉంది, పెద్దగా ఉంది. షార్ట్ అనేది కూడా దీనికి అలాగే లో అనేది కూడా మరొక ఆపోజిట్ వర్డ్ లేదా యాంటోనిమ్ అవుతుంది. షార్ట్, లో అనేవి ఇక షార్ట్ ఇచ్చారు కాబట్టి షార్ట్ అనేది ఆపోజిట్ వర్డ్. అలాగే బెస్ట్ అంటే గొప్పది అని, వరస్ట్ అంటే బాగా తక్కువ అని, చెత్తది అని. నెక్స్ట్, ఇమాజిన్ అంటే ఊహించుకోవడం. అలాగే
దీనికి ఇక్కడ ఎజ్యూమ్ అన్నా కూడా మనకి ఇమాజిన్ అన్నా కూడా ఒకటే అర్థం వస్తాయి. ఎజ్యూమ్ అన్నా కూడా ఊహించుకోవడమే, ఇమాజిన్ కూడా ఊహించుకోవడమే. సారీ, ఇది ఎజ్యూమ్ అనేది రాంగ్ ఆన్సర్, ఇది పెట్టకండి. డౌట్ అనేదే మనకి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఇమాజిన్, డౌట్, ఇవి రెండు కరెక్ట్. ఇమాజిన్కి ఆపోజిట్ వర్డ్ డౌట్ అనమాట. దీనికే మీరు సర్కిల్ చేయండి. ఇది పొరపాటున ఎజ్యూమ్ పెట్టడం జరిగింది, దీన్ని తీసేయండి, ఇది పెట్టకండి. ఇది డౌట్ ఈజ్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ టు ద వర్డ్ ఇమాజిన్. ఇమాజిన్కి ఆపోజిట్ వర్డ్ డౌట్. అలాగే నెక్స్ట్ ట్రూత్ అంటే నిజం, దీనికి అబద్ధం అంటే ఫాల్స్ అనేది ఆపోజిట్ వర్డ్. అలాగే అన్వర్ది, వర్తి అంటే అర్హత ఉన్నది లేదా చేయగలడు చేయలేడు అని. అలాగే అర్హత ఉన్నది అర్హత లేదు, అలాగే యోగ్యమైనది అయోగ్యమైనది, ఇలాంటి అర్థాల్లో వర్తి అన్వర్తిని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ బర్త్డే లెటర్లో వర్క్షీట్ 8.2. 8.2లో మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. ఇందులో కొన్ని మిస్సింగ్ లెటర్స్ అన్నమాట. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా కాదు, ఇవి మిస్సింగ్ లెటర్స్ అంటాం. అంటే ఒక వర్డ్లో కొన్ని లెటర్స్ మిస్ అయినా అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఈజ్ డిజైర్ అంటే కోరిక. నెక్స్ట్ ఎఫ్రైడ్ భయం. బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండడం. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. హైడ్ అంటే దాచుకోవడం, దాయడం. లీడర్షిప్. ఫ్రెండ్. చైల్డ్. సెరీన్. సెరీన్ అంటే నిర్మలంగా ఉండడం, నిర్మలమైన ప్రశాంతమైన అని. లెటర్ ఉత్తరం మనకు తెలుసు. సోల్జర్ సైనికుడు. అలాగే సర్వీస్, ఇవన్నీ మిస్సింగ్ లెటర్స్. నెక్స్ట్ డిక్షనరీ సాయంతో మీనింగ్స్ రాయమని కొన్ని 5 వర్డ్స్ ఇచ్చారు. వీటి మీనింగ్స్ని డిక్షనరీలో చూసి రాయమన్నారు. డిసైడ్, దీనికి డిక్షనరీలో మేక్ ఏ చాయిస్ అని ఉండడం జరిగింది. అంటే నిర్ణయించుకోవడం, ఏదన్నా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనమాట, ఎంచుకోవడం. అలాగే డిజైర్ అంటే కోరిక. వాంట్, విష్ అన్నా కూడా కోరిక అని మీనింగ్ వస్తుంది. సెరీన్ కామ్, పీస్ఫుల్ ప్రశాంతమైన, నిష్కల్మలమైన అని చెప్పాం కదా. అలాగే హైడ్ అంటే దాయడం. కవర్ అంటే మూసేయడం, అలాగే దాయడం, దాపరికం అనేది. సీక్రెసీ అంటే సీక్రెట్గా మనం ఏదన్నా ఒక పని చేయడం. యాక్ట్ ఆఫ్ మెయింటైనింగ్ సంథింగ్ సీక్రెట్, ఏదన్నా ఒక దాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచడాన్ని సీక్రెట్ అంటాం. అలాగే కొన్ని డిక్టేషన్కి కొన్ని వర్డ్స్ రాయమని మనకి ఇచ్చారు కొంత. ఇందులో లెసన్ నుంచే బర్త్డే, విషెస్, ప్రెజెంట్ అనే 4 వర్డ్స్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ 4th యాక్టివిటీలో మనకి సినోనిమ్ యాంటోనిమ్స్ని రాయమన్నారు. దీనికి కొన్ని బేస్ వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ బేస్ వర్డ్ గుడ్. ఈ గుడ్ అనే వాటికి సినోనిమ్ అంటే సమాన అర్థం వచ్చేది గ్రేట్. అంటే ఇవి రెండు ఒకటే అర్థం అన్నమాట. ఈ పక్కన వచ్చేది ఏంటంటే ఆపోజిట్ వర్డ్. ఇదేమో సమానార్థం వస్తుంది, ఇది ఆపోజిట్ వర్డ్ అనమాట. ఇది ఆపోజిట్ వర్డ్ బ్యాడ్. గుడ్కి సమానార్థం వచ్చేది గ్రేట్, ఆపోజిట్ వర్డ్ బ్యాడ్. అలాగే స్టాప్ అంటే ఆగమని. అలాగే హాల్ట్ అన్నా కూడా ఆగమని, ఇది కూడా ఒక సినోనిమ్. దీనికి ఆపోజిట్ స్టార్ట్ చేయమని, మొదలు పెట్టమని. ఆగడం, మొదలు పెట్టడం లేదా వెళ్ళడం. నెక్స్ట్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. ఎవర్ అన్నా కూడా ఎల్లప్పుడూ అనే మీనింగ్ వస్తుంది. దీనికి ఆపోజిట్ మీనింగ్ నెవర్ అంటే ఎప్పుడూ కాదు, ఇది ఆపోజిట్ వర్డ్. దీన్ని యాంటోనిమ్ అంటాం. సీక్రెట్, హిడెన్, ఇవి రెండు కూడా దాయడం అనేది మీనింగ్ వస్తుంది. అలాగే అంటే ఎవరికి తెలియకుండా ఉంచడాన్ని, దాచడాన్ని సీక్రెట్ లేదా హిడెన్ అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ నౌన్ అంటే తెలియడం, అందరికీ తెలిసేలా చేయడం నౌన్, ఇది ఆపోజిట్ వర్డ్. అలాగే యాంటోనిమ్. నెక్స్ట్ వైజ్ తెలివైన, క్లెవర్ తెలివైన, ఇవి రెండు కూడా తెలివైన అనే ఒకటే మీనింగ్ ఇస్తాయి. వైజ్ అనేది బేస్ వర్డ్, క్లెవర్ అనేది సినోనిమ్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఫూలిష్ తెలివి తక్కువ. నెక్స్ట్ ఫ్రెండ్ స్నేహితుడు, డియర్ అంటే ప్రియమైన వాడు, ఇద్దరు కూడా ఒకటే మీనింగ్. దీనికి ఆపోజిట్ శత్రువు ఎనిమీ అంటే యాంటోనిమ్. దీనికి సేమ్ ఒకటే మీనింగ్ వచ్చేది సినోనిమ్, ఆపోజిట్ మీనింగ్ వచ్చేది యాంటోనిమ్. నెక్స్ట్ పట్టిక ఆధారంగా సెంటెన్సెస్. మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చారు, దీని ఆధారంగా కొన్ని సెంటెన్సెస్ రాయాలి. చూడండి, ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి వెర్బ్ అనేది డూ లేదా డస్, ఈ రెండిట్లో ఏది ఇప్పుడు ఉపయోగించాలి? లేదా ఫైట్ లేదా ఫైట్స్, యూజ్ లేదా యూజెస్, ఈట్ లేదా ఈట్స్, కమ్ లేదా కమ్స్ అనేది ఎప్పుడు ఉపయోగించాలంటే డూ అనేది ఐ, యూ, వి, దే, వీటన్నిటికీ కూడా ఈఎస్ కానీ ఎస్ కానీ రాదు. డూ, ఫైట్, యూజ్, ఈట్, కమ్ అనే వెబ్స్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ అని మనకి ఉంటాయి కదా, ఆ పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం డస్, ఫైట్స్, యూజెస్, ఈట్స్, కమ్స్ అని ఉపయోగించాలి.
సో హీ వచ్చినప్పుడు ఈఎస్ని పెట్టి రాయాలి. ఈ ఐ కానీ యూ కానీ ఉయ్ కానీ దే ఉన్నప్పుడు మనం ఎస్ఈఎస్ లేకుండానే ఆ సెంటెన్సెస్ని రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ తోటి ఐ నెవర్, ఇక్కడ ఫస్ట్ రాశారు కదా ఇదనమాట. ఐ నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్. ఇక్కడ ఏం రాశారు? డూ అంటే ఐకి చెప్పాను కదా డూ వస్తుందని, అలా అనమాట. అలాగే యూ నెవర్, దీనికి కూడా ఏం రాయాలి? ఎస్ లేకుండానే రాయాలి. అంటే ఫైట్ విత్ అదర్స్, ఇక్కడ కూడా ఫైట్ వస్తుంది, ఫైట్స్ రాదు. అలాగే వీ నెవర్ యూజ్, ఇక్కడ యూజెస్ రాదు, యూజ్ ప్లాస్టిక్, యూజ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ దే నెవర్ ఈట్, ఇక్కడ ఈట్స్ కాకుండా ఈట్ అని ఉపయోగించాలి. దే నెవర్, అలాగే ఇక్కడ కమ్స్ లేట్లో కూడా ఉపయోగించాలి. ఇక్కడ దే నెవర్ యూజ్ లేదా ప్లాస్టిక్, మనం ఏదైనా ఉపయోగించవచ్చు కదా, ఈట్ జంక్ ఫుడ్ లేదా యూజ్ ప్లాస్టిక్ ఇలా. నెక్స్ట్ హీ వచ్చిందనుకోండి, హీ నెవర్, ఇక్కడ మనకి ఇది రాయాలనుకుంటే హీ నెవర్ కమ్స్ లేట్ టు స్కూల్ అని రాయొచ్చు, లేదా హీ నెవర్ డస్ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ అలా కూడా రాయొచ్చు. హీ నెవర్ ఫైట్స్, రాసేటప్పుడు ఫైట్స్ అని రాయాలి, ఫైట్స్ విత్ అదర్స్. అలాగే హీ నెవర్ యూజెస్ ప్లాస్టిక్, హీ నెవర్ ఈట్స్ జంక్ ఫుడ్. ఈ విధంగా హీ ఉపయోగించినప్పుడు ఎస్ ఉపయోగిస్తూ మనం సెంటెన్సెస్ రాయాలి. నెక్స్ట్ మనకి ఇంకా 5 ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఐ మీద రాస్తాను చూడండి. ఐ నెవర్, ఇక్కడ కూడా మనం ఏదైనా రాయొచ్చు. డూ రాసామనుకోండి, డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ అని రాయాలి. అలాగే ఇది రాయాలనుకుంటే ఐ నెవర్ ఫైట్ విత్ అదర్స్, ఫైట్ అని రాయాలి. సో ఈ విధంగా మనం ఈ వెర్బ్స్ను ఉపయోగించేటప్పుడు ఎస్ఈఎస్ అనేవి హీ షీ ఇట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. ఐవయు దేకి డూ, ఫైట్, యూజ్, ఈట్, కమ్ అలాగా ఉపయోగించాలి. నెక్స్ట్ ఏ బర్త్డే లెటర్లో వర్క్షీట్ 8.3, ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ది ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ దిస్ లెటర్ నెహ్రూ వాజ్, నెహ్రూ గారు ఈ లెటర్ రాసే టైంకి ఎక్కడ ఉన్నారు? ప్రెజెంట్లో ఉన్నారు. ఇది ఏ ప్రెజెంట్? అది నైనీ ప్రెజెంట్. నెక్స్ట్ ఫ్రీడమ్ మూమెంట్ని ఎవరి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నారు? గాంధీజీ అనేది ఆన్సర్. ఇన్ ద గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ దేర్ వాజ్ నో రూమ్ ఫర్, ఈ స్వాతంత్ర పోరాటంలో దేనికి తావులేదు? సీక్రెసీకి తావులేదు. నెక్స్ట్ స్టోలెన్ ద హార్ట్స్ మీన్స్, ఈ స్టోలెన్ ద హార్ట్స్ అంటే మనసులు దోచుకోవడం అంటే ఏంటి? ఇక్కడ గాంధీ గారు మనసులు దోచుకున్నారంటే వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేశారు, ప్రేరేపించారు, స్వాతంత్ర పోరాటం వైపు నడిపించారు. కాబట్టి ఇక్కడ ఇన్స్పైర్డ్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సరైన సెంటెన్స్కి రైట్ మార్కు, కాకపోతే ఇంటూ మార్క్ పెట్టమన్నారు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నెహ్రూ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ఫ్రీడమ్ మూమెంట్, నెహ్రూ గారు ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు జైల్లో పెట్టారు ఆయన్ని. ఎస్, ఆయన్ని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న జైల్లో పెట్టారు కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇందిరా వాజ్ నెవర్ గాట్ ఎనీ ప్రెజెంట్ ఆన్ హెర్ బర్త్డే, ఇందిరాకి అసలు ఎప్పుడు కూడా ఆమె బర్త్డేకి ప్రెజెంట్స్ రాలేదు. అక్కడ ఆమె బర్త్డేకి చాలా ప్రెజెంట్స్ వచ్చినాయి, కానీ ప్రస్తుతం నెహ్రూ గారు జైల్లో ఉండడం వలన ఆమెకి ప్రెజెంట్స్ పంపించలేక ఒక లెటర్ రూపంలో తన విశేషతని పంపించారు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెహ్రూ ఆల్వేస్ ఎంజాయిడ్ అడ్వైజింగ్ హిజ్ డాటర్, నెహ్రూ గారికి ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉండడం, ఆమె డాటర్కి అయినటువంటి ఇందిరాకి ఎప్పుడు సలహాలు, సూచనలు, ఉపన్యాసాలు ఇవ్వడమే అలవాట కాదు. ఆయన జైల్లో ఉండడం వలన ఆయన ప్రెజెన్స్ ఇవ్వలేక దగ్గర లేరు కాబట్టి ఆయన ఒక లెటర్ రూపంలో రాశారు తప్ప మామూలుగా అయితే అది ఆ విధంగా అడ్వైజ్ ఇవ్వడం అనేది ఆయనకి ఇష్టం లేదు. సో ఇష్టం ఉందని రాశారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రైటింగ్ ఏ లెటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డిస్కషన్ బికాజ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ వన్ సైడెడ్ ప్రాసెస్, ఒక లెటర్ రాయడం అనేది డిస్కషన్కి సమానం కాదు. డిస్కషన్ అంటే ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకుంటాం, కానీ ఇది కేవలం ఒక సైడ్ మాత్రమే ఉంటుంది, వన్ సైడ్ ప్రాసెస్ అని రాశారు. ఎస్, కరెక్టే, లెటర్ అనేది వన్ సైడ్ ప్రాసెస్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్. హిస్టరీ స్పీక్స్ ఆఫ్ గ్రేట్ పీరియడ్స్ ఓన్లీ ఆఫ్ ద నేషన్స్ మెన్ అండ్ ఉమెన్, హిస్టరీలో మనకి ఒక గ్రేట్గా ఉన్నటువంటి గొప్ప విషయాలు మాత్రమే ఉంటాయి అని. గొప్ప విషయాలు మాత్రమే ఉండవు, అన్ని విషయాలు ఉంటాయి. హిస్టరీ అంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, డస్ డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ షోస్ దాట్ యు ఆర్ బ్రేవ్, హైడ్ అంటే దాయడం, నువ్వు ఏదైనా దాయాలి అనుకుంటే, దాయాలి అంటే నువ్వు దాస్తున్నావు అంటే నువ్వు ధైర్యవంతుడు అని కాదు. ఇక్కడ మనం ఏది దాయట్లేదంటేనే ధైర్యవంతుడు అని, దాస్తున్నారంటే ధైర్యవంతుడు కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. అండర్ బాపూజీస్ లీడర్షిప్ దేర్ వాజ్ నో స్కోప్ ఫర్ సీక్రెసీ ఆర్ హైడింగ్, బాపూజీ గారి నాయకత్వంలో, గాంధీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా
ఈ సీక్రెసీకి హైడింగ్కి తావు లేదు, దాపరికాలకి సీక్రెట్లకి మరి తావు లేదు. ఎస్ కరెక్ట్. కాబట్టి ఇది సరైన స్టేట్మెంట్ కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ వొకాబులరీ యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇందులో మనకి ఫస్ట్ది హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్. ఇక్కడ లాస్ట్ అనేది అండర్లైన్ చేశారు, నీ పెన్ పోయిందా అని. ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్తో ఈ సెంటెన్స్ పూర్తి చేయాలి. ఎస్ పోయింది, బట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్, నేను దాన్ని కనుగొన్నాను. లాస్ట్, ఫౌండ్ ఇవి రెండు ఆపోజిట్. ఇప్పుడు లాస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫౌండ్. కాబట్టి ఇక్కడ ఫౌండ్తో మనం దీన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఐ లైక్ ఏ హాట్ లంచ్, నాకు వేడిగా ఉండే లంచ్ అంటే ఇష్టము, బట్ నాట్ ఏ కోల్డ్ వన్, కానీ నాకు కోల్డ్ వన్ ఇష్టం లేదు. ఇక్కడ హాట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కోల్డ్ రాయాలి. నెక్స్ట్ రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, రాజు అందరికంటే పొడవైన వాడు, టాలెస్ట్. దీనికి ఆపోజిట్ వర్డ్ షార్టెస్ట్. బట్ రాము ఈజ్ ద షార్టెస్ట్ ఆఫ్ ఆల్, కానీ రాము అందరికంటే షార్ట్గా ఉన్నాడు. నెక్స్ట్ టుడే ఈజ్ కూల్ అవుట్ సైడ్, చాలా చల్లగా ఉంది, బట్ ఎస్టర్డే వాజ్ వామ్, కానీ నిన్న వెచ్చగా ఉంది. కూల్, వామ్. ఐఎమ్ ఏ స్లో రన్నర్, నేను చాలా స్లోగా పరిగెడతాను, బట్ సంజయ్ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్, స్లో, ఫాస్ట్ ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంది, దీంట్లో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇందులో క్వశ్చన్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే అందులో ఒక లెటర్ సైలెంట్గా ఉంటుంది, అది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద లెటర్ ఎల్ ఈజ్ సైలెంట్ ఇన్ ద వర్డ్, ఎల్ అనే లెటర్ సైలెంట్గా ఉన్న వర్డ్ ఏది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఎల్ లెటర్ సైలెంట్గా ఉన్న వర్డ్ ఏది? ఇక్కడ రెండు వర్డ్స్ ఇచ్చారు, అందులో హాఫ్స్, వావ్స్ అని ఉన్నాయి కదా. ఇది మీరు ఒకసారి కరెక్ట్గా గమనిస్తే దీన్ని ఆఫ్స్ అనాలి. అంటే ఎల్ మనం పలకం, హాఫ్స్ అంటాం. ఈ హాఫ్స్ అనేది దాంట్లో ఎల్ పలకం కాబట్టి ఇక్కడ ఎల్ అనేది సైలెంట్. కానీ ఇక్కడ పలికేటప్పుడు వావ్స్ అనం, వాల్వ్స్ అంటాం. ఈ ఎల్ కూడా పలుకుతాం, వాల్వ్స్ అనాలి. కాబట్టి ఇక్కడ ఎల్ ఇక్కడ పలుకుతున్నాం కానీ ఇందులో పలకట్లేదు, ఎల్ని సైలెంట్ చేసి HAVES హ్యావ్స్ అని పలుకుతాం దీన్ని. కాబట్టి హౌస్ అనేది, హ్యావ్స్ అనేది దీని యొక్క ప్రొనౌన్సియేషన్. కాబట్టి ఇందులో ఎల్ సైలెంట్ కాబట్టి ఎల్ సైలెంట్ ఉన్న వర్డ్ హౌస్. నెక్స్ట్ లెటర్ టీ ఈజ్ సైలెంట్, టీ సైలెంట్ ఉన్న వర్డ్ ఏది? ఇక్కడ మనం ఫస్ట్ ఇది బుల్లెట్, బుల్లెట్ అన్నప్పుడు టీ పలుకుతాం. ఇది రెండవది డిపోర్ట్ కాదు, డిపో అనాలి, టీని పలకూడదు, డిపో అనాలి. కాబట్టి ఇక్కడ టీ అనేది సైలెంట్ కాబట్టి డిపో అనేది టీ సైలెంట్ ఉన్న వర్డ్. నెక్స్ట్ పీ లెటర్ సైలెంట్గా ఉన్న వర్డ్ ఏది? ఇది చదవండి, చదివితే ఎలా చదువుతాం? రిసీప్ అంటే కానీ రిసీట్ అంటాం, రిసీప్ట్ అనం. పీని పలకం, ఇక్కడ ఏమని పలుకుతామంటే రిసీట్ అని పలకాలి. కానీ దీన్ని పలికేటప్పుడు ఇంటర్సెప్ట్ అనాలి. ఎక్కడంటే పీ, టీ రెండింటిని కలిపి ఇంటర్సెప్ట్ అని పలకాలి. ఈ ఫస్ట్ వర్డ్ని పలికేటప్పుడు రిసీట్ అని పలకాలి. కాబట్టి ఇక్కడ పీ అనేది సైలెంట్ అవుతుంది కాబట్టి రిసీట్ అనేది పీ లెటర్ సైలెంట్గా ఉన్న వర్డ్. నెక్స్ట్ లెటర్ బి అనేది సైలెంట్ ఎందుగా ఉంది? ఇక్కడ ఫస్ట్ వర్డ్లో హంబ్లీ అని చదవాలి, అంటే బి పలుకుతాం. రెండో చదివేటప్పుడు డంబ్నెస్ అని చదవకూడదు, దాన్ని ఏమని చదవాలంటే డమ్నెస్, డమ్నెస్, బి లేకుండా DUMNESS, డమ్నెస్ అని చదవాలి. కాబట్టి ఇక్కడ బి సైలెంట్ లెటర్. నెక్స్ట్ కే సైలెంట్గా ఉన్నటువంటి వర్డ్ ఇది. ఫస్ట్ దాన్ని కీ అని చదువుతాం, కేతో మనం పలుకుతాం. రెండో దాన్ని క్నీ అనరు, నీ అంటారు. కే పలకూడదు, ఇక్కడ నీ అనాలి. కాబట్టి ఇక్కడ నీ అనేది కే సైలెంట్గా ఉన్నటువంటి వర్డ్. సో ఇవి సైలెంట్ లెటర్స్ అన్నమాట. నెక్స్ట్ మ్యాచింగ్ యాంటోనిమ్స్ అంటే ఇక్కడ వ్యతిరేక పదాలతో మ్యాచ్ చేయాలి. న్యూ అంటే కొత్తది అని, దీనికి ఆపోజిట్ ఓల్డ్, పాతది, న్యూ, ఓల్డ్. అలాగే ఫాస్ట్ వేగంగా, స్లో నెమ్మదిగా, ఫాస్ట్, స్లో. టాల్, షార్ట్ పొడవు, పొట్టి. నెక్స్ట్ లౌడ్, క్వైట్ అంటే లౌడ్ అంటే గట్టిగా అరవడం, క్వైట్ అంటే నెమ్మదిగా మాట్లాడడం, నెమ్మదిగా. ఆల్ అంటే అన్నీ, నన్ అంటే ఏది కాదు, ఆల్, నన్. గో వెళ్ళడం, అలాగే రావడం కానీ లేదా ఆగడం కానీ దీనికి ఆపోజిట్ అవుతాయి. కాబట్టి స్టాప్ అనేది ఆపోజిట్ చెప్పొచ్చు. డార్క్, లైట్ చీకటిగా ఉండడం, లైటింగ్గా ఉండడం. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, ఆ సెంటెన్సెస్లో కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేశారు. ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ప్లేస్లో మనం ఇక్కడ పైన ఇచ్చిన టేబుల్లో ఇచ్చినటువంటి ప్లేస్ని అంటే అదే అర్థాన్ని వచ్చే మరొక పదాన్ని పెట్టి మనం సెంటెన్స్ మళ్ళీ రాయాలి. ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రెజెంట్స్ అండ్ గుడ్ విషెస్. నీ బర్త్డేకి నీకు ప్రెజెంట్స్ అండ్ తీసుకోవడం అలాగే మంచి విషెస్ తీసుకోవడం నీకు అలవాటు. ఇక్కడ రిసీవింగ్ అనేదాన్ని అండర్లైన్ చేశారు. దీనికి సేమ్ మీనింగ్ వచ్చే ఒక సినానిమ్ ఏంటంటే యాక్సెప్టింగ్. రిసీవింగ్ అంటే తీసుకోవడం, యాక్సెప్టింగ్ అన్నా కూడా మనం
స్వీకరించడం అని మా అర్థం వస్తుంది కాబట్టి రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇదే సెంటెన్స్ని మళ్ళీ రాయాలి. రాస్తూ ఈసారి ఏం చేయాలి, రిసీవింగ్ రాయకుండా ఇదే ప్లేస్లో మనం యాక్సెప్టింగ్ అనే వర్డ్ని పెట్టి సెంటెన్స్ని రాయాలి. అలాగే సెకండ్ సెంటెన్స్ చూస్తే యు నో స్వీట్ హార్ట్ హౌ ఐ డిస్లైక్ సెర్మనైజింగ్ అండ్ డోలింగ్ అవుట్ గుడ్ అడ్వైస్. నాకు ఇలా సలహాలు ఇవ్వడం అలాగే ఉపన్యాసాలు ఇవ్వడం అనేది, ఉద్బోధనలు చేయడం అనేది నాకు అంతగా ఇష్టం ఉండదు అని. ఐ డిస్లైక్ అన్నాం, అక్కడ ఇష్టం లేదు అని. అలాగే ఇక్కడ మనకి అలా వ్యతిరేకంగా ఉంది, నాకు ఇష్టం లేదని చెప్పడాన్ని అపోజ్ అని కూడా చెప్పవచ్చు. అపోజ్ అంటే నేను వ్యతిరేకిస్తున్నాను అని, డిస్లైక్ అంటే నేను ఇష్టపడడం లేదు అని. సో ఇక్కడ మనం డిస్లైక్ ప్లేస్లో ఏం పెట్టాలి, అపోజ్ అనే వర్డ్ని పెట్టి ఈ సెంటెన్స్ మళ్ళీ రాయాలి. నెక్స్ట్, బాబూజీ ఈజ్ ఇన్ ప్రిజన్. బాబూజీ గారు ప్రిజన్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. బట్ ద మ్యాజిక్ ఆఫ్ హిజ్ మెసేజ్, కానీ ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ అనేది స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది ప్రజల యొక్క మనసులను దోచుకుంది. ఇక్కడ స్టోలెన్ అంటే వాళ్ళందరినీ కూడా ఏం చేసింది, దోచుకోవడం అంటే ఇక్కడ ఉత్తేజితులను చేసింది, ఇన్స్పైర్ చేసింది. కాబట్టి ఇన్స్పైర్డ్, స్టోలెన్ ప్లేస్లో ఇన్స్పైర్డ్ పెట్టి మన ఈ సెంటెన్స్ మళ్ళీ రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం. ఇట్ ఈజ్ నో ఈజీ మ్యాటర్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్. మనం ఏది నిజం, ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ అంగీకరించడం చాలా కష్టం అని చెప్పవచ్చు. కాబట్టి అగ్రీ, డిసైడ్ ఇవి రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి డిసైడ్ ప్లేస్లో అగ్రీ పెట్టాలి. నెక్స్ట్, బీ బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండు, అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ, మిగిలినంతా అదే జరుగుతుంది అని. మనం ధైర్యంగా ఏదన్నా పని చేస్తే విజయాన్ని సాధిస్తామని దీని మీనింగ్ వస్తుంది. ఇక్కడ బ్రేవ్ అంటే ధైర్యం. అలాగే దీనికి కాన్ఫిడెంట్, నమ్మకంగా ఉండడం, మన మీద మనం కాన్ఫిడెంట్గా ఉండడం కూడా అదే అర్థం వస్తుంది. కాబట్టి బ్రేవ్, కాన్ఫిడెంట్, బ్రేవ్ ప్లేస్లో మనం కాన్ఫిడెంట్ ఉంచి సెంటెన్సెస్ రాయాలి. చూడండి, ఇక్కడ నేను రాసి ఉంచాను. ఇక్కడ ప్లేస్ చాలా పోవడం వల్ల లాస్ట్ లైన్లో కూడా రాశాను, కొంచెం జాగ్రత్తగా ఇక్కడ రాయండి. అది ఇచ్చినటువంటి, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్లేస్ సరిపోవట్లేదు, కొంచెం చిన్న అక్షరాలతో రాయండి. ఫస్ట్ వన్, ఆన్ యువర్ బర్త్డే First one, on your birthday, you have been in the habit of accepting presents and good wishes. Second one, you know, sweetheart, how I oppose sermonizing and doling out good advice. Bapuji is in prison, but the magic of his message has inspired the hearts of India's millions. It is no easy matter to agree what is right and what is not. Be confident and all the rest follows us. ఇందులో మనం ఇక్కడ యాక్సెప్టింగ్, అలాగే అపోజ్, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఇన్స్పైర్డ్ కదా, ఇన్స్పైర్డ్, నెక్స్ట్ అగ్రీ, నెక్స్ట్ కాన్ఫిడెంట్. ఈ వర్డ్స్ని మనం చేంజ్ చేసి ఇక్కడ రాసాం. నెక్స్ట్ వర్క్షీట్ 8.5, ఇది గ్రామర్ యాక్టివిటీ. చూడండి, ఇక్కడ గ్రామర్ యాక్టివిటీలో మనకి ఇచ్చినటువంటి వర్క్ ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనం టెక్స్ట్ బుక్ చెప్పుకున్నప్పుడు అందులో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పుకున్నాం. ఆ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ ఉపయోగించాలి. ఇందులో ఐ నెవర్ ఈట్ జంక్ ఫుడ్ బికాజ్ ఐ నో దట్ ఇట్స్ నాట్ హెల్దీ. జంక్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు, నేను ఎప్పుడూ తినను. కాబట్టి నెవర్ అంటే నేను ఎప్పుడూ తినను అని, నెవర్ అని. కాబట్టి ఇక్కడ నెవర్ ఉపయోగించాలి. సెకండ్ వన్, ఐఆమ్ నెవర్ లేట్ ఫర్ స్కూల్. నేను ఎప్పుడు స్కూల్కి లేట్గా రాలేదు, నేను ఎప్పుడు కూడా స్కూల్కి కరెక్ట్ టైంకి వస్తాను, ఆన్ టైం కరెక్ట్ టైంకి వస్తాను. కాబట్టి ఐ ఆల్వేస్ ఉపయోగించాలి. అలాగే థర్డ్ వన్లో ఐ వెంట్ టు రెస్టారెంట్ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ రెస్టారెంట్కి వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు ఇంట్లోనే తింటాను. కాబట్టి ఇక్కడ ఆల్వేస్ ఉపయోగించాలి. నెక్స్ట్, ఐ నెవర్ వాచ్ సీరియల్స్. నేను ఎప్పుడు సీరియల్స్ చూడను. ఐ హేట్ దెమ్. కార్టూన్స్ ఆర్ షో మచ్ బెటర్. నాకు కార్టూన్స్ అంటే ఇష్టం, నేను ఎప్పుడు సీరియల్స్ చూడను కాబట్టి ఇక్కడ నెవర్. వీ గో టు జిమ్ ఫర్ ఎక్సర్సైజెస్. నేను ఎక్సర్సైజ్ చేసేయడానికి సమ్టైమ్స్ మేబీ 3 days ఇన్ ఈ వీక్. నేను వారంలో అప్పుడప్పుడు 3 రోజులు అలా వెళ్తూ ఉంటాను. సమ్టైమ్స్ అప్పుడప్పుడు వెళ్తాను. కాబట్టి ఇక్కడ సమ్టైమ్స్ ఉపయోగించాలి. ఈ నెవర్, ఆల్వేస్, నెవర్, సమ్టైమ్స్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, ఇక్కడ మనకి వెర్బ్ ఆర్ యాడ్వర్బ్ ఉపయోగించమన్నారు. ఫస్ట్ది ఐ డాష్ ఇన్ ద ఈవినింగ్. నేను సాధారణంగా
ప్లే చేస్తానంటే అంటే ఆడుకుంటాను ఈవినింగ్ టైంలో. ఐ యూజువల్లీ ప్లే అని ఉపయోగించాలి. అలాగే నెవర్ గోస్ అనాలి. ఇక్కడ గోస్ నెవర్ కాదు, నెవర్ గోస్. వేణు నెవర్ గోస్ లేట్ ఫర్ వర్క్. అలాగే శ్యామ్ ఈజ్ ఆఫెన్ ఎర్లీ టు బెడ్. అతను రోజు చాలా తొందరగా పడుకుంటాడు. చిల్డ్రన్ ఆల్వేస్ లైక్ టు ప్లే గేమ్స్. చిల్డ్రన్ ఎప్పుడు కూడా ఆటలాడడం అంటే ఇష్టపడతారు. నెక్స్ట్ రైటింగ్ యాక్టివిటీ. రైటింగ్ యాక్టివిటీలో సరైన పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగించి మళ్ళీ రాయమని కొన్ని సెంటెన్స్ ఇచ్చారు. ఈ ఫస్ట్ సెంటెన్స్లో చూసినట్లయితే ఆర్ యూ కీపింగ్ ఓకే. ఇక్కడ ఆర్ యూ కీపింగ్ ఓకే అంటే ఇక్కడ ఆర్ యూ అనేది ఒక క్వశ్చన్ వర్డ్. ఇది ఆర్ యూ కీపింగ్ ఓకే, నువ్వు బాగానే ఉన్నావా అనేది ప్రశ్న, కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్. సెకండ్ ఐ థింక్ యు ఆర్ రైట్, నువ్వు బాగానే ఉన్నావు, యు ఆర్ ఆల్ రైట్, నువ్వు బాగానే ఉన్నావు అనేది ఒక స్టేట్మెంట్, కాబట్టి ఫుల్ స్టాప్ ఉపయోగించాలి. అలాగే థర్డ్ వన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఏ రిప్లై ఫ్రమ్ యూ సూన్, నీ నుంచి ఒక రిప్లై ఆశించవచ్చా అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, కాబట్టి క్వశ్చన్ మార్క్. అలాగే ఫోర్త్ వన్లో చూసినట్లయితే కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్కి నా యొక్క రిగార్డ్స్ని అందించు అనేది ఇక్కడ కృతజ్ఞతలు తెలియచేయ అనేది ఫుల్ స్టాప్, ఇది ఒక స్టేట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది కూడా ఒక స్టేట్మెంట్, కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్. డూ యూ లైక్ టు జాయిన్ అవర్ ట్రిప్ టు హార్స్లీ హిల్స్, మేము హార్స్లీ హిల్స్ ట్రిప్లో మాతో పాటు వస్తావా, ఇక్కడ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ అడుగుతున్నాం కదా. హ్యావ్ యూ రీడ్ ద బయోగ్రఫీ ఆఫ్ పండిట్ నెహ్రూ, నెహ్రూ గారి బయోగ్రఫీ చదివావా, ఇక్కడ క్వశ్చన్ అడిగాం, కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉపయోగించాలి. సో ఈ విధంగా పంక్చువేషన్ మార్క్స్ని ఉపయోగిస్తూ అవే సెంటెన్సెస్ని మళ్ళీ రాయాలి. నెక్స్ట్ ఏ బర్త్డే లెటర్లో మనకి పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగిస్తూ ఈసారి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇందాక సెంటెన్సెస్ కదా, ఈసారి పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో కొన్ని క్యాపిటలైజేషన్స్ మిస్ అయినాయి, క్వశ్చన్ మార్క్స్ మిస్ అయినాయి, కొన్ని చోట్ల కామా ఫుల్ స్టాప్ కూడా మిస్ అయినాయి, అవన్నీ ఉపయోగించాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఐ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ రాయాలి, ఇక్కడ స్మాల్ లెటర్లు ఉంది, అక్కడో చోట ఇక్కడో చోట. సో ఇక్కడ మనం క్యాపిటల్ ఐ ఉపయోగించాలన్నమాట. సో ఐ హ్యావ్ రిటర్న్ ఏ వెరీ లాంగ్ లెటర్ టు యూ అండ్ యెట్ దేర్ ఈజ్ సో మచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అనేది ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ మనం ఫుల్ స్టాప్ ఉపయోగించి హౌ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. హౌ కెన్ ఏ లెటర్ కంటైన్ ఇట్, ఇక్కడ మనకి హౌ అనేది క్వశ్చన్ వర్డ్, కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ గుడ్ బై లిటిల్ వన్, ఇక్కడ కామాస్ ఉపయోగిస్తూ లాస్ట్లో మనం అండ్ మే యూ గ్రో అప్ ఇంటూ ఏ బ్రేవ్ సోల్జర్ ఇన్ ద ఇండియా సర్వీస్, ఇక్కడ లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉపయోగించాలి. సో ఈ విధంగా పంక్చువేషన్ మార్క్స్ని క్యాపిటల్ లెటర్స్ కొన్ని మిస్ అయినాయి అవి రాస్తూ ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ని ఉపయోగిస్తూ మళ్ళీ ఇదే ప్యాసేజ్ని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని రాయమని ఒక డిక్టేషన్ రూపంలో పారాగ్రాఫ్ అంటే చూడకుండా ఒక పారాగ్రాఫ్ మీ మాస్టర్ చెప్తూ ఉంటే రాయమని ఇచ్చారు. ఇక్కడ నేనైతే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ రాశాను. సో మీరు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న పారాగ్రాఫ్ కానీ లేదా మీ టీచర్ చెప్పిన మరొక పారాగ్రాఫ్ కానీ ఇక్కడ రాయండి. నెక్స్ట్ లెటర్ రైటింగ్. మనకి లెటర్ రైటింగ్లో కొన్ని హింట్స్ మనం చెప్పాం, టెక్స్ట్ బుక్స్లో లెసన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అందులో హెడ్డింగ్ ఉంటుంది, అక్కడ హెడ్డింగ్లో ఏముంటుంది, డేట్ ప్లేస్ ఉంటాయి, దీన్ని హెడ్డింగ్ అంటారు. నెక్స్ట్ గ్రీటింగ్, ఫస్ట్లో మనం వాళ్ళని హాయ్ హలో డియర్ ఫ్రెండ్ అని పలకరిస్తాం అని రాస్తాం స్టార్టింగ్లో, దాన్ని గ్రీటింగ్ అంటారు. నెక్స్ట్ బాడీ, అంటే లెటర్ మనం ఎందుకు రాస్తున్నాము, అసలు మెసేజ్ ఏంటనేది అందులో ఉంటుంది, ఆ మెసేజ్ని బాడీ అంటాం. నెక్స్ట్ క్లోజింగ్ అంటాం. క్లోజింగ్ అంటే లాస్ట్లో మనం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాం అన్నమాట. క్లోజ్ చేయడానికి మనం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి ఆ లెటర్ని కంప్లీట్ చేస్తాం. లాస్ట్లో సిగ్నేచర్, అడ్రస్ ఉంటాయి. ఇవి రాయడానికి మనకు ఒక లెటర్ రాయమని ఒక యాక్టివిటీ ఇస్తూ మనకు కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే మై ఫాదర్ ప్రెజెంటెడ్ బర్త్డే గిఫ్ట్ ఏ బుక్, అంటే మా ఫాదర్ నాకు ఒక బుక్ ప్రజెంట్గా ఇచ్చారు, అందులో లెటర్స్ ఆఫ్ పండిట్స్ ఉన్నాయి, ఇందిరాకి రాసినవి ఉన్నాయి, అందులో ఫాదర్ లవ్ గురించి ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే నువ్వు కూడా ఈ లెటర్ని చదువు, అలాగే నువ్వు చదివి నాకు నీ ఒపీనియన్ నాకు చెప్పు అని తెలియజేస్తూ మనం ఇక్కడ లెటర్ రాయాలి. అంటే మా ఫాదర్ నాకు ఒక బర్త్డే గిఫ్ట్ రూపంలో ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్ అనేది పండిట్ నెహ్రూ గారు ఇందిరాకి రాసినటువంటి బుక్, అది అందులో మనకి ఫాదర్ యొక్క ప్రేమ అందులో తెలుస్తూ ఉంది, ఇది చాలా ఇన్స్పైర్డ్గా ఉంది, నువ్వు కూడా ఈ పుస్తకాన్ని చదివి నాకు చెప్పు అని ఒక లెటర్ మన ఫ్రెండ్కి రాయమని చెప్పారనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాం కదా, హెడ్డింగ్లో మీ ఊరు పేరు రాయండి. ఇక్కడ మీ ఊరు పేరు రాసి నెక్స్ట్ ఏ రోజైతే మీరు రాస్తున్నారో ఆ రోజు ఈరోజు డేట్ వేయండి. ఓకే, నెక్స్ట్ ఊరు డేట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డియర్ మీ ఫ్రెండ్ పేరు రాయండి, మీరు ఎవరికి రాస్తున్నారో ఆ ఫ్రెండ్ పేరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బాడీ అనమాట. బాడీ ఆఫ్ లెటర్లో మనం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పలకరించడం, అలాగే
ఈ బుక్ గురించి వాటి గురించి తెలియజేయడం. సో గుడ్ మార్నింగ్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. గుడ్ మార్నింగ్, నువ్వు అంతా బాగానే ఉన్నావు అని అనుకుంటున్నాను. మై ఫాదర్ ప్రజెంటెడ్ ఏ బుక్ యాజ్ ఏ బర్త్డే గిఫ్ట్ టు మీ. నాకు బర్త్డే గిఫ్ట్గా మా ఫాదర్ నాకు బుక్ ఇచ్చారు. ద బుక్ కంటైన్డ్ ద లెటర్స్ రిటర్న్ బై నెహ్రూ టు ఇందిరా. ఆ బుక్లో నెహ్రూ గారు ఇందిరాకి రాసినటువంటి లెటర్స్ ఉన్నాయి. ద బుక్ రిఫ్లెక్ట్స్ ఏ ఫాదర్స్ లవ్ అండ్ ఇన్స్పైర్డ్ మీ లాట్. ఈ బుక్లో మనకి ఒక తండ్రి యొక్క ప్రేమ తెలుస్తూ ఉంది, అలాగే చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. ఐ సజెస్ట్ యూ టు ఆల్సో టు రీడ్ సచ్ బుక్స్. నువ్వు కూడా ఇటువంటి మంచి బుక్స్ చదవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు కూడా ఈ పుస్తకాన్ని చదువు. లెట్ మీ నో యువర్ ఒపీనియన్. ఆ పుస్తకం చదివి నీ యొక్క ఒపీనియన్ కూడా నాకు తెలియచేయి. యువర్ లవింగ్ ఫ్రెండ్ అని చెప్పి ఇక్కడ మీ పేరు రాయండి, అలాగే మీ ఫ్రెండ్ పేరు అడ్రస్ కింద రాయండి. ఇక్కడ మనకి బాడీ ఆఫ్ లెటర్లో మనకి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చారు, కానీ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి ఇంకో 2 లైన్స్ ఎక్స్టెండ్ చేసాం. వాళ్ళు ఇచ్చినటువంటి హింట్స్ ఆధారంగా మనం రాయాలి కాబట్టి ఇక్కడ మనకి పైన ఇచ్చినటువంటి హింట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా మనం ఈ విధంగా లెటర్ రాసాం. సో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుని రాయండి. అలాగే అడ్రస్ కూడా ఇక్కడ మీ ఫ్రెండ్ పేరు, డోర్ నెంబరు, ఊరు పేరు రాయండి. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ని చూడండి. ఈ ప్యాసేజ్ని చదివి ఈ ప్యాసేజ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ముందుగా ప్యాసేజ్ ఏంటో చూద్దాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ చిల్డ్రన్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టము. చిల్డ్రన్ ఆల్సో యూజ్ టు కాల్ హిమ్ చాచా నెహ్రూ. పిల్లలు కూడా నెహ్రూ గారిని ఏమని పిలిచేవారంటే చాచా నెహ్రూ అని పిలిచేవారు. చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ చిల్డ్రన్. ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టం కాబట్టి. హిజ్ బర్త్డే, నెహ్రూ గారికి పిల్లల మీద ఉన్నటువంటి ఆ ఇష్టాన్ని బట్టి ఆయన పుట్టినరోజుని 14th నవంబర్ ఆయన పుట్టినరోజుని మనం సెలబ్రేటెడ్ యాజ్ చిల్డ్రన్స్ డే ఇన్ ఇండియా. భారతదేశంలో చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. మన పిల్లల దినోత్సవం ఉంది కదా, చిల్డ్రన్స్ డే, అది November 14 జరుపుకుంటూ ఉంటాం కదా. అది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే నెహ్రూ గారి బర్త్డే రోజు కాబట్టి, ఆయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టి మనం జరుపుకుంటూ ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ ఆల్వేస్ స్ట్రెస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ షవరింగ్ లవ్ అండ్ అఫెక్షన్ ఆన్ చిల్డ్రన్. నెహ్రూ గారు ఎప్పుడు కూడా పిల్లల మీద మనం చూపించాల్సిన ప్రేమ గురించి, ఆప్యాయత గురించి మాట్లాడుతూ ఉండేవారు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే యాజ్ ద చిల్డ్రన్స్ డే ఈజ్ టు ఎంకరేజ్ ద వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ముఖ్యంగా ఈ చిల్డ్రన్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈ పిల్లల యొక్క వెల్ఫేర్ గురించి, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి, మన దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగుండాలి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించడానికి అవకాశంగా ఈ చిల్డ్రన్స్ డేని జరుపుకుంటూ ఉన్నాం. చిల్డ్రన్స్ డే జరుపుకోవడం అంటే పిల్లల యొక్క వాళ్ళ యొక్క రైట్స్ని అవి తెలియజేసి వాళ్ళని మంచిగా ఉండేలాగా మనం తీసుకోవడం అన్నమాట, చర్యలు చేసుకోవడం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్. మన నెహ్రూ గారు మరి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చాలా పాపులర్ అయిన లీడర్స్లో ఆయన నెహ్రూ గారు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప పేరు సంపాదించినటువంటి లీడర్స్లో ఒకరు. హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆయన్ని మన ఆధునిక భారతదేశానికి మరి పితామహుడిగా కూడా చెప్తూ ఉంటారు. మేకర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటూ ఉంటారంట. బికాజ్ హీ బాట్ ఇన్ రిమార్కబుల్ చేంజెస్ యాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎందుకని అంటారంటే ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా చేస్తూ మన దేశానికి ఎన్నో సౌకర్యాలని, చాలా మార్పులు తీసుకొచ్చారు. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండడం వలన మన దేశం అభివృద్ధి చెందడానికి ఆయన ఎన్నో రకాలైనటువంటి మరి మార్పులు తీసుకొచ్చి ఎంతగానో కృషి చేశారు. కాబట్టి ఆయన్ని మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా అంటారు. ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మన భారతదేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, వై డు వై సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యాజ్ ద చిల్డ్రన్స్ డే? జవహర్లాల్ నెహ్రూ బర్త్డేని మనం చిల్డ్రన్స్ డేగా ఎందుకు జరుపుకుంటాం? ఎందుకని? నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి. నెహ్రూ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ చిల్డ్రన్. ఆయనకి పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి మనం జరుపుకుంటూ ఉంటాం. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ బిహైండ్ సెలబ్రేటింగ్ ద చిల్డ్రన్స్ డే? చిల్డ్రన్స్ డే జరుపుకోవడానికి మెయిన్ ఏమేంటి? రైజ్ అవేర్నెస్ అబౌట్ చైల్డ్ రైట్స్ అండ్ వెల్ఫేర్. మరి పిల్లల యొక్క హక్కుల గురించి, వారి యొక్క సంక్షేమం గురించి మన అందరిలోనూ మరి ఒక అవేర్నెస్ని తీసుకొచ్చి వాటి కోసం కృషి చేయడం.
నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ అని ఇందా చెప్పుకున్నాం కదా. ఇందులో పాపులర్ అంటే అర్థం ఏంటి? పాపులర్ అంటే అందరికీ బాగా తెలిసిన అని, గొప్ప అని. సో వెల్ నౌన్ అనే మీనింగ్ వస్తుంది. సో ద వర్డ్ పాపులర్ మీన్స్ వెల్ నౌన్. డూ యూ లైక్ జవహర్లాల్ నెహ్రూ? వై? ఎస్, ఐ లైక్ హిమ్. నాకు జవహర్లాల్ నెహ్రూ అంటే ఇష్టమే. బికాజ్ హీ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ లవింగ్ ఫాదర్. ఎందుకంటే ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రేమను పంచే తండ్రి గారు. అలాగే ఆల్సో ఏ ఫ్రీడమ్ ఫైటర్, ఒక గొప్ప మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వచ్చినటువంటి ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. అలాగే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా. నెక్స్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. జవహర్లాల్ నెహ్రూ ఈజ్ వెల్ నోన్. ఆయన యొక్క ఈ ప్రేమను బట్టి ఆయన అంటే పిల్లల పట్ల ఆయన ఎలా విధంగా ఉండేవారు? ప్రేమగా ఉండేవారు. సో లవ్ అనేది ఇక్కడ మీనింగ్. నెక్స్ట్, ద చిల్డ్రన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్. ఎప్పుడు జరుపుకుంటారు? 14th నవంబర్ని జరుపుకుంటాం. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మోడ్రన్ అంటే ఏంటి? కొత్త అని, అంటే న్యూ అని మీనింగ్ అనమాట దీనికి అర్థం. మోడ్రన్ మీనింగ్ న్యూ, కొత్తది అని, ఆధునికమైన అంటాం. ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లవ్. లవ్కి వ్యతిరేకం ఏంటి? యాంటోనిమ్ అన్నాం కదా. యాంటోనిమ్ అంటే హేట్. ఈ మోడర్న్ న్యూ అనేది సినోనిమ్స్. లవ్, హేట్ అనేవి యాంటోనిమ్స్. చిల్డ్రన్ ఫాల్డీ కాన్ అంటే పిల్లలందరూ కూడా నెహ్రూ గారిని ఇష్టంగా ఏమని పిలిచేవారు? చాచా నెహ్రూ. నెక్స్ట్, దీనికి డిక్టేషన్ ఇచ్చే చూడండి ఇక్కడ. నెహ్రూ గారి పిల్లలతోటి చక్కగా ఉన్నారు. నెక్స్ట్, డిక్టేషన్లో సెర్మనైజింగ్, డోలింగ్ అవుట్, ఇమాజిన్, స్టోలెన్, ఫార్చునేట్, మెసేజ్ అనే వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు మనకి కాంప్రిహెన్షన్ అనమాట, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ అకేషన్ డిడ్ నెహ్రూ రైట్ దిస్ లెటర్ టు హిజ్ డాటర్ ఇందిరా? నెహ్రూ గారు ఎప్పుడు అంటే దేనికోసం, ఎందుకని, ఏ సందర్భంలో ఈ లెటర్ రాశారని. అకేషన్ అంటే మన ఏ సందర్భంలో, ఏ పండుగ సందర్భంలో, అంటే ఎందుకోసం, ఏ సందర్భంలో ఈ లెటర్ రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు, ఏ సందర్భంలో రాశారు. ఆ అకేషన్ ఏంటి? ఇందిరాగాంధీ బర్త్డే. సో నెహ్రూ రోడ్ దిస్ లెటర్ టు హిజ్ డాటర్ ఇందిరా ఆన్ ద అకేషన్ ఆఫ్ హెర్ బర్త్డే. ఆమె బర్త్డే సందర్భంగా రాశారు. వై కెన్ హీ నాట్ సెండ్ హెర్ ఎ మెటీరియల్ ఆర్ సాలిడ్? ఎందుకు ఆయన ఒక మెటీరియల్ కానీ సాలిడ్ కానీ ఒక ప్రజెంట్గా ఇవ్వలేకపోతున్నారు? అంటే బహుమతులు ఎందుకు పంచలేకపోతున్నారు? ఇందిరాకి ఎందుకు బహుమతుల రూపంలో ఇవ్వలేకపోయారు? ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నారు కదా, అందువల్ల ఆయన ప్రజెంట్స్ని తేలేరు, అందువల్ల ఆయన విషెస్ పంపించారు. హీ కెనాట్ సెండ్ హెర్ ఎనీ మెటీరియల్ ఆర్ సాలిడ్ బికాస్ హీ వాజ్ ఇన్ ప్రెజెంట్. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి. వాట్ అడ్వైస్ డిడ్ ఇందిరా గెట్ ఫ్రమ్ హెర్ ఫాదర్? ఫాదర్ నుంచి ఆమె ఎటువంటి సలహా పొందింది? ఇందిరా ఫాదర్ అడ్వైజ్డ్ హెర్ నాట్ టు ఇమాజిన్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ వర్ది అండ్ బికమ్ వైజ్. ఇందిరాగాంధీ ఫాదర్ ఇందిరాకి ఏమని చెప్పారంటే, ఏమని సలహా ఇచ్చారంటే, ఎప్పుడు కూడా అన్నీ నీకు తెలుసు, నేను బాగా తెలివైన వాడిని, నేను అన్నీ నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు. మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పారు. నెక్స్ట్, అన్నీ నాకే తెలుసు అని అనుకోకుండా మనం అన్నీ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్, హూ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్? భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో మరి స్వాతంత్రం కోసం ఎవరెవరు సైనికులుగా మారారు? భారతదేశంలో ఉన్నటువంటి మ్యాన్, ఉమెన్ అండ్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్, చిన్నపిల్లలు కూడా, మెన్, ఉమెన్, లిటిల్ చిల్డ్రన్ అందరూ కూడా కమ్అవుట్ ఆఫ్ దేర్ లిటిల్ షెల్స్ అండ్ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. వాళ్ళందరూ కూడా తమ బయటకు వచ్చి భారతదేశ పోరాటం కోసం, భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ సంథింగ్, నువ్వు ఏదైనా దాస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ అఫ్రైడ్, ఎందుకంటే నువ్వు భయపడుతున్నావని. ఫియర్ ఈజ్ ఏ బ్యాడ్ థింగ్, భయపడడం అనేది చెడ్డ విషయం, అంటే మనం తప్పు చేస్తున్నాం అని అనమాట. హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్? ఎవరు ఈ భారతీయులందరినీ ఇన్స్పైర్ చేసింది? ఎవరు? గాంధీజీ గారు. మహాత్మా గాంధీ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్. నెక్స్ట్, చెక్ పాయింట్ ఉంది, ఇది కూడా మనం చెప్పుకుందాం. ఇందులో మనకి కబడ్డీ లెసన్కి సంబంధించినటువంటి ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చారు. యూ కెన్ హియర్ ద చాంట్ ఆఫ్ కబడ్డీ మోస్ట్లీ ఇన్ ద విలేజెస్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కబడ్డీ అని వినిపిస్తూ ఉంటుంది. చిల్డ్రన్ ప్లే దిస్ గేమ్ ఇన్ స్కూల్స్, స్మాల్ గ్రౌండ్స్ అండ్ ఈవెన్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీస్.
పిల్లలు చాలామంది స్కూల్స్లోను చిన్న చిన్న గ్రౌండ్లోను కొన్ని చోట్ల చెట్ల కింద కూడా ఈ గేమ్ ఆడేస్తూ ఉంటారు కబడ్డీని. ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్. ఈ ఆట అనేది మొత్తం అన్ని రకాల ఏజ్ల వాళ్ళు ఆడొచ్చు. బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ లైక్ దిస్ గేమ్ వెరీ మచ్. బాయ్స్కే కాదు గర్ల్స్ కూడా, అందరూ బాయ్స్ గర్ల్స్ అందరికీ ఈ గేమ్ అంటే ఇష్టం. డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ పండగల సందర్భంలో అండ్ ఫెయిర్స్ సందర్భంలో సమ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ కబడ్డీ కాంపిటీషన్స్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ద గేమ్ ఈజ్ వైడ్లీ ప్లేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన భారతదేశంలో ఎక్కువగా ఈ ఆట ఆడుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చెడుగుడు. ఈ కబడ్డీ ఆటను ఏమంటారు? చెడుగుడు అంటారు. చెడుగుడు అన్న కబడ్డీ అన్న ఒకటే. ఇట్ ఈస్ ద అఫీషియల్ గేమ్ ఆఫ్ అవర్ స్టేట్. ఇది మన భారతదేశానికి అఫీషియల్ గేమ్, అధికారిక గేమ్. మన రాష్ట్రం యొక్క అధికారిక గేమ్ ఏంటంటే కబడ్డీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద అఫీషియల్ గేమ్ ఆఫ్ అవర్ స్టేట్? మన రాష్ట్రానికి అఫీషియల్ గేమ్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్కి కబడ్డీ. కబడ్డీ ఈజ్ ద అఫీషియల్ గేమ్ ఆఫ్ అవర్ స్టేట్. వేర్ కెన్ వి ప్లే కబడ్డీ? కబడ్డీని మనం ఎక్కడ ఆడొచ్చు? మనం వీ కెన్ ప్లే కబడ్డీ ఇన్ స్మాల్ గ్రౌండ్, చిన్న చిన్న గ్రౌండ్లోను, కొన్ని సందర్భాల్లో చెట్ల కింద కూడా ఆడేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీస్ కింద కూడా ఆడేసుకోవచ్చు. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్? నీ ఫేవరెట్ గేమ్ ఏంటి? మై ఫేవరెట్ గేమ్ ఈజ్ క్రికెట్. నాకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి క్రికెట్ రాశాను. మీకు ఏ గేమ్ అంటే ఇష్టమైతే ఆ గేమ్ ఇక్కడ రాయండి. వై డూ మోస్ట్ పీపుల్ లైక్ టు ప్లే కబడ్డీ? చాలామంది, ఎక్కువ మంది కబడ్డీని ఆడుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? కబడ్డీ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫర్ ద బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్కి గర్ల్స్ అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా ఈ గేమ్ అంటే ఇష్టం కాబట్టి చాలా ఎక్కువ మంది ఈ గేమ్ని ఇష్టపడుతూ ఉంటారు. వెన్ డూ ద ఆర్గనైజేషన్స్ కండక్ట్ దిస్ గేమ్? ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఎప్పుడు ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు? ఫెస్టివల్స్లోను, ఫెయిర్స్లోను. డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ అంటే పండుగలు, జాతరల సందర్భంలో. నెక్స్ట్, ఇక్కడ మనకి మ్యాచింగ్ ఉందా? ఇందులో కాలం ఏ, కాలం బిలో మనకి ఇచ్చినవి ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. యాంటోనిమ్స్ అన్నాం కదా, యాంటోనిమ్స్. అన్వర్తి, వర్తి. ఫార్చునేట్, అన్ఫార్చునేట్. డిస్లైక్, లైక్. ట్రూత్, ఫాల్స్. రిసీవ్, గివ్. నెక్స్ట్, ఇక్కడ సైలెంట్ లెటర్స్. ఇక్కడ మనకి ఎల్ సైలెంట్గా ఉండే లెటర్ ఓడేది అంటే ఇక్కడ వాక్ అని చదవాలి కాబట్టి ఇక్కడ ఎల్ సైలెంట్. ఇందులో అయితే క్లాక్ అని చదువుతాం, ఎల్ చదివేస్తాం కాబట్టి ఇక్కడ వాక్ అనేది ఎల్ సైలెంట్గా ఉన్నటువంటి వర్డ్ అనమాట. అలాగే టీ సైలెంట్గా ఉన్న వర్డ్ ఏది? లిజన్లో టీ చదవం మనం. లైట్, ఇందులో చీ చదువుతున్నాం కాబట్టి లిజన్ అనేది సైలెంట్ లెటర్ టీ అనమాట అందులో. అలాగే హెచ్ సైలెంట్గా ఉన్న లెటర్ ఏది? హానెస్ట్. వర్డ్ ఏదంటే హానెస్ట్. దీన్ని ఏమని చదువుతాం? ఆ అనాలి, ఆనెస్ట్. కానీ ఇక్కడ దీన్ని హౌస్ అంటాం. హెచ్ మనం ఇక్కడ పలుకుతాం కాబట్టి ఇందులో హెచ్ సైలెంట్ కాదు, ఇందులో హెచ్ సైలెంట్. నెక్స్ట్, ఆర్ సైలెంట్గా ఉన్న వర్డ్ ఏది? ఇది చూడండి, ఇది ఫోరం అని చదవాలంటే ఆర్ చదవాలి. ఇది ఫామ్ అంటాం, దీంట్లో ఆర్ మనం చదవం కాబట్టి ఆర్ ఇక్కడ సైలెంట్ లెటర్. నెక్స్ట్, సఫిక్స్ యాడ్ చేసి కొత్త వర్డ్స్ని. జంప్కి మనం ఐఎన్జీని యాడ్ చేస్తే జంపింగ్ వస్తుంది. అలాగే బిల్డ్ ఉంది, బిల్డ్కి ఈఆర్ యాడ్ చేస్తే బిల్డర్ వస్తుంది. అలాగే మనం బిల్డ్కి ఐఎన్జీ కూడా యాడ్ చేస్తే బిల్డింగ్ వస్తుంది. అలా కూడా మనం యాడ్ చేయొచ్చు. బిల్డ్కి 2 యాడ్ చేయొచ్చు, బిల్డింగ్, బిల్డర్. 2 రకాలు రాయొచ్చు, నేను ఒకటి రాశాను. వాష్, ఇక్కడ వాష్కి ఐఎన్జీ యాడ్ చేస్తే వాషింగ్. అలాగే దీన్ని బిఎల్ఈని యాడ్ చేస్తే వాషబుల్ అని కూడా రాయొచ్చు. అలాగే వాషర్ కూడా రాయొచ్చు, 3 రాసేయచ్చు. నెక్స్ట్, రీడ్ ఉంది, రీడ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే రీడింగ్. అలాగే ఈఆర్ యాడ్ చేస్తే రీడర్. అలాగే ఏబిఎల్ యాడ్ చేస్తే రీడబుల్. ఈ మూడిట్లో 3 రాయొచ్చు మనం. ఇందులో నేను రీడబుల్ రాశాను, మీకు కూడా ఏ విధంగానైనా రాయండి. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తూ సెంటెన్స్ రాయమన్నారు. ఇక్కడ మనం వీ లిజన్ టు ద పేట్రియాటిక్ సాంగ్స్, ఇందులో ఆఫెన్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట ఈ సెంటెన్స్లో. దీన్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలంటే లిజన్కి ఆపోజిట్లో ఇంక్లూడ్ చేయాలి. వీ ఆఫెన్ లిజన్ అని రాయాలి. సో వీ ఆఫెన్ లిజన్ టు ద పేట్రియాటిక్ సాంగ్స్. అవర్ స్కూల్ చిల్డ్రన్ గో టు ఫీల్డ్ ట్రిప్, ఇక్కడ సమ్ టైమ్స్ని యాడ్ చేస్తే అవర్ స్కూల్ చిల్డ్రన్ సమ్ టైమ్స్ గో టు ఫీల్డ్ ట్రిప్స్ అని రాయాలి. మై గ్రాండ్ ఫాదర్ గెట్స్ యాంగ్రీ, ఇక్కడ నెవర్ని యాడ్ చేయాలి ఇందులో ఈ సెంటెన్స్లో. అనే ఇదేంటిది? యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మై ఫాదర్ నెవర్ గెట్స్ యాంగ్రీ. అవర్ నైబర్ సమీర్ గోస్ టు నమాజ్ ఎవ్రీ డే. అవర్ నైబర్ సమీర్
యూజువల్లీ గోస్ టు నమాజ్ ఎవ్రీ డే. మై గ్రాండ్ మదర్ అవాయిడ్స్ షుగర్ ఇన్ టీ. మై గ్రాండ్ మదర్ సమ్టైమ్స్ అవాయిడ్ షుగర్ ఇన్ టీ. నెక్స్ట్ ఇక్కడ లెటర్, ఇక్కడ ఫ్రెండ్ లెటర్. ఇక్కడ మనం ఇందాక లెసన్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్ లెటర్. అందులో ఇచ్చినటువంటి హింట్స్ ఏంటంటే మా ఫాదర్ నాకు ఒక బర్త్డే గిఫ్ట్గా బుక్ ఇచ్చారు. అది పండిట్ నెహ్రూ గారు ఇందిరాకి రాసినటువంటి లెటర్స్ ఉన్న బుక్స్ అనమాట. దీంట్లో మనకి ఆ ఫాదర్ లవ్ గురించి తెలియజేస్తుంది. అలాగే బుక్ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. ఇటువంటి పుస్తకాన్ని నువ్వు కూడా చదివి ఆ పుస్తకం ఎలా ఉందో నాకు కూడా తెలియచేయి అని చెప్పి నీ అభిప్రాయం కూడా తెలియజేయి అని మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయాలి. ఇందాక మనం రాసాం అదే లెటర్ ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. ఆ లెటర్ని ఇక్కడ జాగ్రత్తగా రాయండి. ఇక్కడ మీ ఊరి పేరు రాయండి. మీరు ఏ రోజు రాస్తే ఆ రోజు డేట్ వేయండి. అలాగే ఇక్కడ మీ ఫ్రెండ్ పేరు రాయండి. లెటర్ బాడీ వచ్చేటప్పటికి గుడ్ మార్నింగ్, ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నువ్వు బాగున్నావని అనుకుంటున్నాను. మై ఫాదర్ ప్రజెంటెడ్ ఏ బుక్ యాజ్ ఎ బర్త్డే గిఫ్ట్ టు మీ. నాకు బర్త్డే గిఫ్ట్గా మా ఫాదర్ నాకు ఒక బుక్ ఇచ్చారు. ద బుక్ కంటైన్ ద లెటర్స్ రిటర్న్ బై నెహ్రూ టు ఇందిరా. ఆ బుక్లో నెహ్రూ గారు ఇందిరాకి రాసినటువంటి లెటర్స్ ఉన్నాయి. ద బుక్ రిఫ్లెక్ట్స్ ద ఫాదర్స్ లవ్ అండ్ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. బుక్లో ఆ తండ్రి యొక్క ప్రేమ తెలుస్తూ ఉంది. అలాగే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆ పుస్తకం. ఐ సజెస్ట్ యూ ఆల్సో రీడ్ సచ్ బుక్స్. నువ్వు కూడా అటువంటి పుస్తకాలు చదవాలి. నువ్వు కూడా ఈ పుస్తకాన్ని చదువు. లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఆన్ ద బుక్. నువ్వు కూడా ఈ పుస్తకానికి నీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియచేయి. యువర్ లవింగ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ పేరు రాయండి. మీ పేరు రాయండి. ఇక్కడ మీ ఫ్రెండ్ పేరు రాయండి. అలాగే మీ ఫ్రెండ్ యొక్క అడ్రస్ రాయండి. పేరు, డోర్ నెంబరు, ఊరు పేరు.